ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో పునీత్ కుమార్ చేజర్ల అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునంతులరా, మరి 2025 సంవత్సరంలో దేవుని మహాకృపను బట్టి ముందుకు వెళ్తూ ఉన్నా. 2024 సంవత్సరం దేవుడు తన కృపలో మనల్ని కాచి కాపాడాడు, ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో పరీక్షల గుండా మరి దేవాది దేవుడు తన కృపలో మనల్ని నడిపించుకుంటా 2025 సంవత్సరంలోనికి తీసుకొని వచ్చాడు. ప్రాముఖ్యంగా మనల్ని జీవింపజేశాడు. మన నాసిక రంధ్రాల్లో నుంచి ఊపిరి తీసుకునటానికి దేవుడు కృప చూపించాడు. అందుకెప్పటికీ కూడా మనం దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. ప్రభునంతులరా, ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను ఈ సమయంలో క్లుప్తంగా. అదేంటి అంటే, అంత్య దినాల్లో మనమున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయించాడు. అంత్య దినాల్లో చాలామంది కృతజ్ఞతాహీనులవుతారు అనేటటువంటి మాట రాయించాడు. అవును ప్రియులరా, చాలామందికి కృతజ్ఞత లేకుండా ముందుకు సాగుతూ ఉన్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు ముందే రాయించాడు. మనం అంత్య దినాల్లో ఉన్నాం. యేసయ్య రాకడ దగ్గర పడుతున్నటువంటి దినాల్లో ఉన్నాం. ఈ దినాల్లో చాలామంది కృతజ్ఞత లేనివారుగా, దేవుని మీద సాటి మనుషుల మీద కృతజ్ఞత చూపించినటువంటి వారుగా, కృతజ్ఞతాహీనులుగా ముందుకు వెళ్తూ ఉన్నారు. 2024 సంవత్సరంలో దేవుని కృప లేకపోతే ఒక్కడుగు కూడా మనం ముందుకు వేసేవారం కాదు. మన 5 వేళల్లో నుంచి మరి మనం గుప్పిడి చేసుకొని మనము కష్టపడి ఒక ముద్ద భోజనం మనం తినగలిగామంటే అది కేవలం దేవుని కృప. ఒక సెకను గడవాలన్నా దేవుని కృప ఉండాలి. ప్రభునంతులరా, అటువంటిది 2024 సంవత్సరం అంతా దేవుడు తన కాపుదల నుంచి నడిపించాడు. మరి మీరు ఎంతవరకు కృతజ్ఞత చూపిస్తున్నారు దేవునికి? 2025 సంవత్సరంలోకి అడుగు పెట్టారు. ఎంతవరకు మీరు కృతజ్ఞత కలిగి ఉన్నారు? ప్రభునంతులరా, కృతజ్ఞత కలిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దానికి తగ్గట్టుగా నడుచుకుంటూ ముందుకెళ్ళేటటువంటి వారిని దేవుడు ఎంతో దీవించేవాడై ఉన్నాడు, ఎంతో ఆశీర్వదించేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, దావీదు భక్తుడిని మనం తీసుకుంటే ఆయన పాటల్లో, ప్రభునంతులరా, ఆయన రాసిన పాటల్లో దాదాపు కృతజ్ఞతాస్తుతి అనేటటువంటి మాట ప్రతి దగ్గర మనం గమనిస్తూ ఉంటాం. ఆయనకే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, ప్రజలందరి ఎదుట నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నా దేవునికి, నా ఆశ్రయదుర్గమైనటువంటి నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని దావీదు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగాడు. ఆయన ఆ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనస్సున్నవాడు కాబట్టే గొర్రెల దొడ్డిలో నుంచి ఆయన్ని సింహాసనం ఎక్కించాడు దేవుడు. ప్రభునంతులరా, కాబట్టి ఈ అంత్య దినాల్లో మనకి సాతాను కృతజ్ఞత లేనివారుగా చేస్తూ ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఒక దైవజనుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను, కృతజ్ఞత కలిగి ఉండండి. కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని. కాబట్టి మీరు తప్పకుండా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు వెళ్ళాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో ఒక వ్యక్తిని గురించి మీకు తెలియజేసి నేను ముగిస్తాను ప్రియులరా. అమెరికాలో మాథ్యూస్ హెన్రీ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దైవజనుడుగా దేవుని సేవ చేస్తూ అనేక ప్రాంతాలు తిరిగి సువార్తను ప్రకటిస్తూ ముందుకు సాగేవాడు. ఆయన ఒకరోజు బస్సులో ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. బస్సులో ప్రయాణమై ఆ రోజు లేట్ అయింది. ప్రభునంతులరా, మరి అమెరికాలో కొన్ని ఏరియాల్లో నైట్ 9 దాటితే చాలా డేంజర్ అనమాట. దొంగలు వస్తారు, పట్టుకొని ఇబ్బంది చేస్తారు, ఉన్నదంతా దోసుకొని వెళ్ళిపోతారు. కొంతమంది అయితే చంపేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ మాథ్యూస్ హెన్రీ అనేటటువంటి ఆయన ఒకరోజు లేట్ అయింది. బస్సులో ప్రయాణం చేసి దిగి తన ఇంటికి వెళుతున్నప్పుడు దారిలో కొంతమంది దొంగలు వచ్చి పట్టుకున్నారంట. పట్టుకొని అతని దగ్గర ఉన్నటువంటిది తీసుకొని ఎవరికన్నా చెప్తే నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరించి అట్లా 2 అడుగులు వేసి వెళ్తూ ఉంటే ఆయన 2 చేతులు ఎత్తి ఆ రోడ్డు మీదే మోకాల్లోని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా, నీకు చాలా థ్యాంక్స్ అయ్యా, అయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కార్యం నా జీవితంలో చేసావయ్యా, నిజంగా నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా అని దేవుణ్ణి స్తుతిస్తున్నాడంట. ఆ 2 అడుగులు వేసినటువంటి దొంగలు మరలా వెనక్కి తిరిగి వచ్చి అడిగారంట, మీరు ఏంటి దేవుణ్ణి స్తుతిస్తున్నారు? నీ డబ్బు పోయింది, నీ దగ్గర మేము దొంగతనం చేసాం, మేము ఎక్కడా చూడలేదు, మమ్మల్ని తిట్టుకుంటారు,
ఇంకా అనేక రకాలుగా మాట్లాడుకుంటారు. నువ్వైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నావు, ఏంటి విషయం అంటే ఆయన చెప్పాడంట, కొన్ని కారణాలను బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పాడంట. మొట్టమొదటి కారణం ఏంటి అంటే, మరి ఇంతవరకు నా జీవితంలో దొంగతనం అనేది జరగలేదు, మొట్టమొదటిసారి జరిగింది ఇది. ఇంతకాలం కాపాడినందుకు, దొంగతనం జరగకుండా కాపాడినందుకు, ఈ మార్గంలో ఎన్నోసార్లు తిరిగాను, నేను అర్ధరాత్రులు తిరిగాను, కానీ నా జీవితంలో ఎప్పుడు దొంగతనం జరగలేదు. మరి ఎంతకాలం కాపాడాడు కాబట్టి ఇప్పుడు జరిగినప్పుడు నాకు అసలు ఆ విలువ తెలిసింది, దేవుడు ఇంతకాలం నా జీవితంలో ఎంత కాపుదలు ఉంచాడని, అందుకని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అదే మనమైతే ప్రియులరా, ఏదన్నా ఒక ఇబ్బంది రాగానే మనం దేవుణ్ణి తిట్టుకుంటాం. ఆ ఇబ్బంది అంతకు ముందు రాలేదు, అప్పుడు వచ్చింది. అంతకుముందు ఎంత కాపుదల నుంచి మనల్ని నడిపించాడు, అది తెలుసుకొనటానికి ఆ ఇబ్బంది మన జీవితంలో అనుగ్రహించాడేమో, అందుని బట్టి కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ప్రభునంతులారా, అందుకనే పౌలు అన్నాడు పరిశుద్ధాత్మన సాయంతో, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయములంటే అది మేలు కానివ్వండి, కీడు కానివ్వండి, పరీక్ష కానివ్వండి, ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రెండోది, ఆయన కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాడో చెప్పాడంట, నన్ను మీరు ప్రాణాలతో వదిలిపెట్టారు, ఇంకా భయంకరమైనటువంటి నన్ను కొట్టకుండా, నన్ను తిట్టకుండా, కేవలం నాకున్నదే తీసుకుని వెళ్తున్నారు, అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు అన్నాడంట. దేవునికి స్తోత్రం. ప్రభునంతులారా, ఒక చిన్న ఇబ్బంది వచ్చిందనో, కష్టం వచ్చిందనో మనం దేవుని తిట్టుకోకుండా, అంతకంటే పెద్దది ఏది జరగకుండా, ఇంకా భయంకరమైనది ఏది రాకుండా మనల్ని కాపాడినందుకు కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభునంతులారా, ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ 2025 సంవత్సరంలో కూడా కొన్ని ఆటుపోట్లు, ప్రభునంతులారా, కొన్ని ఇబ్బందులు, కొన్ని పరీక్షలు మన జీవితంలోకి దేవుడు అనుమతించవచ్చు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మాథ్యూస్ హెన్రీని మనం ఈ సంవత్సరం గుర్తుపెట్టుకుందాం. ఆయన ఇబ్బంది వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు, అతనిది దోచుకున్నప్పుడు అతను కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాడో మనం కూడా కొన్ని సందర్భాల్లో, దాదాపు చాలా సందర్భాల్లో ఇటువంటి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తుంది ప్రియులారా. అటువంటి సమయంలో మీరు మాథ్యూస్ హెన్రీని గుర్తుపెట్టుకొని ప్రతి సమయమునందును, ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవునికి స్తోత్రం. ఇంకా మూడవదిగా ఆయన కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాడో చెబుతూ, నా దగ్గర ఇంకా ధనం ఉంది, ఇంకా నా ఇంటి దగ్గర, కానీ నా దగ్గర కొంతే మీరు దోచుకున్నారు, నాకు ఇంకా కావలసినంత దేవుడిచ్చాడు, ఇబ్బంది ఏమీ లేదు, అందుని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు అన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభునంతులారా, కాబట్టి మనకు వచ్చింది చిన్న ఇబ్బందే, నువ్వు తట్టుకోగలిగినంతే ఆయన నీకు శోధన, పరీక్ష పెడతాడు, అంతకంటే ఎక్కువ ఆయన కలిగించడు. నువ్వెంతైతే తట్టుకోగలవో అంతే. ఆయన తెలుసు ప్రియులారా, ఆయన బిడ్డల గురించి ఆయన తెలుసు, ఎంత తట్టుకోగలడో ఆయనకు తెలుసు. నేను అదే అనుకుంటాను, కొంతమందిని చూస్తూ ఉన్నప్పుడు నాకు వచ్చిన కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలను బట్టి గతంలో వాళ్ళకంటే నేను మేలు కదా, నేను ఇదే తట్టుకోగలనేమో, ఇంకా తట్టుకుంటే బాగుంటుందేమో, ఎందుకంటే ఇంకా తట్టుకుంటే, ఇంకా పరీక్ష ఎక్కువైతే దానికి తగ్గ బహుమానాలు పరలోకంలో ఇంకా మెండుగా మనం పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునంతులారా, మన దేవుడు మనం తట్టుకోగలిగినంతే పెడతాడు. మీరు ఏమాత్రం కూడా కృతజ్ఞత లేనివారుగా ఉండకుండా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ 2025 సంవత్సరంలో ముందుకు వెళ్ళాలని, దేవుని యొక్క కృపను మీరు బలంగా పొందుకోవాలని ఒక దైవజనుడిగా కోరుకుంటూ ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకొని వెళ్ళండి, ఈ మాటల ప్రకారం జీవిస్తారని కోరుకుంటూ మీ సేవకుడు పాస్టర్ పునీత్ కుమార్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.